మనకున్నటువంటి లైఫ్ స్టైల్ని బట్టి చూసుకుంటే మనం 60 ఏళ్ల కన్నా ఎక్కువ బతకం, అయితే ముందే చచ్చిపోతాం, లేదంటే ఏదైనా ఒక అనారోగ్య సమస్యతో చనిపోవడం మనం చూస్తున్నాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏదో రకమైన అనారోగ్య సమస్య మనం చూస్తూనే ఉన్నాం. పొద్దున్న లేచిన కాడి నుంచి బీపీ టాబ్లెట్ అంటాడు, షుగర్ అంటాడు, హార్ట్ ఇష్యూ అంటాడు, కిడ్నీలు పోయినాయి అంటాడు, డయాలసిస్ అంటాడు, ఏదేదో కారణాలు చెప్పి ఎర్లీగానే అంటే ఓల్డ్ ఏజ్ వచ్చేదాకా కూడా బతకడం అనేది చాలా చాలా కష్టమైన రోజుల్లో మనం ఉన్నాం. మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ జీవన విధానం బట్టి చూసుకుంటే ఎర్లీగా చనిపోతున్నాం, అంటే వృద్ధాప్యంలో చనిపోయినటువంటి వ్యక్తులు చాలా అరుదు. సో వీటన్నిటికీ భిన్నంగా ఒక దేశంలో మాత్రం ప్రజలు వాళ్ళ వృద్ధాప్యంలోనే చనిపోవటం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చి చనిపోతారే తప్ప ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చి, అంటే కిడ్నీలు పోయినాయనో, లేకపోతే షుగర్ అనో, బీపీ అనో, లేకపోతే ఏదైనా ఒక అనారోగ్య కారణంతో చనిపోవటం అనేది ఆ దేశంలో జరగట్ల. సో సైంటిస్టులు ఏం చేశారంటే ఆ దేశంలో ప్రజలు ఎందుకు ఓల్డ్ ఏజ్లోనే చనిపోతున్నారు, ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది, మనకున్నటువంటి లైఫ్ స్పాన్ కన్నా వాళ్ళకి ఎక్కువ బతకగలుగుతున్నారు, అంటే అక్కడ ఎవరికి కూడా ఏ రకమైన అనారోగ్య సమస్యలు రావట్లా, హెల్దీగా ఉంటున్నారు. సో కొంతమంది టీం సైంటిస్టుల బృందం వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి కొన్ని పరిశోధనలు చేశారు. ఆ దేశం ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి పెన్సిల్వేనియా అనేటువంటి ఒక రాష్ట్రంలో రొసెటో అనేటువంటి ఒక సిటీ ఉంది. ఆ సిటీ ప్రజలు ఓల్డ్ ఏజ్లో చనిపోతున్నారు అని చెప్పి తెలుసుకొని ఆ సైంటిస్టుల బృందం అక్కడికి వెళ్ళి సర్వేలు చేసి ఒక విషయాన్ని తేల్చారు. ఏం తేల్చారంటే ఆ రొసెటో గ్రామ ప్రజలందరూ కూడా అంతకాలం బతకడానికి కారణాలు ఏంటి అనేది వాళ్ళు బయట పెట్టడం అనేది జరిగింది. అదేంటంటే అక్కడ ప్రజలు ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీని ఇష్టపడతారంట, ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారంట జాయింట్ ఫ్యామిలీ. దాంతోపాటు వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటుందంట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వాళ్ళు ఎవ్వరూ కూడా సోలోగా సింగిల్గా బతకటం అనేది ఎక్కడా కూడా కనిపించలేదంట. సో దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రొసెటో గ్రామ ప్రజలు ఏమైతే చేశారో, అంటే సిటీ ప్రజలు ఏమైతే ఫాలో అవుతున్నారో అదే వాళ్ళకి ఎక్కువ లైఫ్ స్పాన్ పెరగడానికి దోహదం చేసిందని చెప్పడం అనేది మనకు జరిగింది. సో ఎవరైనా సరే ఎక్కువ కాలం అంటే లాంగ్ స్పాన్లో జీవించాలి అంటే చాలామంది జిమ్ములు, వర్కౌట్, అయితే యోగా కానీ, స్విమ్మింగ్ కానీ, కార్డియో కానీ ఇవేవేవో చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా సరే యంగ్ ఏజ్లో చనిపోవటం మనం చూసాం, వర్కౌట్లు చేస్తూ చనిపోవటం మనం చూసాం, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోవటం మనం చూసాం. కానీ ఆ సైంటిస్టులు మనకి ఏం రెఫర్ చేస్తున్నారంటే ఆ రొసెటో సిటీ ప్రజలు ఏమైతే అవలంబిస్తున్నారో, ఫాలో అవుతున్నారో, అంటే ఉమ్మడి జీవన విధానానికి గ్రూప్గా గ్యాదర్ అవటం కానీ, ఫ్రెండ్షిప్ కానీ ఇలా చేస్తే మనం కూడా మన యొక్క ఆయుష్ను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ సైంటిస్టుల బృందం అనేది చెప్పటం అనేది జరిగింది. సో మనం కూడా మంచి జీవన విధానం మనకి అవలంబిస్తున్నా సరే మనం కూడా